హలో గైస్, నేను మీ రేహాన్ అండ్ చాలా రోజుల తర్వాత కనిపించాను. షాక్ అవ్వకండి. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఛానల్ పేరు మార్చిన కదా, రేహాన్ క్రికెట్ జర్నీ అని మార్చినందుకు ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది తెలుసు ఏంటంటే నేను కోచింగ్కి వెళ్తాను అనమాట. బిఎంఆర్ అని మా దగ్గర ఉన్న ఏరియాలో. సో మీలో ఎవరైనా గల్లీలో కానీ కోచింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టిప్స్ ఇట్లా చెప్తారు కదా, నేను ఇప్పుడు కిట్ గురించి అయినా, బౌలింగ్ టిప్స్ అయినా, బ్యాటింగ్ టిప్స్ అయినా అట్లా చెప్తున్నా. సో ఈరోజు మనం బౌలింగ్తో మొదలు పెడదాం అనిపిస్తుంది నాకు ఎందుకైనా. లెట్స్ స్టార్ట్. ఒక నిమిషం కెమెరా సరిగ్గా పెట్టుకోవడానికి సగం టైం సరిపోతుంది నాకు. నేను ఇంత చిన్న రాడ్ని అయితే ఇప్పుడు వికెట్లో పెట్టుకుంటున్నా. బాల్స్ ఉన్నాయి, రైట్ బాల్, ఇక్కడ వైట్ బాల్ తర్వాత. సో ఫస్ట్ మీరు వేసారనుకోండి, ఇక్కడ మీకు 2 థ్రెడ్స్ కనిపిస్తాయి. వాటి మీద ఇట్లా ఫింగర్ అయితే ఇట్లా పెట్టుకోండి. మధ్యలో ఇట్లా గ్యాప్ ఉండాలి కొంచెం. ఇట్లా మొత్తం పెట్టేసి పైన సో ఫస్ట్ మనం బౌలింగ్ ప్లాన్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని గాల్లో ఇట్లా పెట్టాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని కూడా ఇట్లా పెట్టాలి. తర్వాత హ్యాండ్ మెల్ల ఇట్లా మూవ్ చేస్తూ కాళ్ళని ఇట్లా పెట్టి ఇట్లా వేయాలన్నమాట. మాకు ఒకసారి ఫాస్ట్ మోడ్ చూపిస్తా. ఏమో చూపిస్తా. లిక్ చేసి మొత్తం ఇక్కడ అయిపోవాలి. సో మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇట్లా పెట్టాలి. తర్వాత హ్యాండ్ ఇట్లా పెట్టి ఈ హ్యాండ్ ఇట్లా తీసుకొచ్చి అంతే. సో ఫస్ట్ పేస్ ఇట్లా చూపిస్తుంది, పేస్ చూపిస్తుంది దానికి. మిస్ అవుతుంది 1 చూపిస్తాను. సెట్ అవుతుంది. రాష్ట్రానికి ట్రై చేద్దాం. సో ఇట్లా మీరు బౌలింగ్ వేయచ్చు పేసర్స్కి. అండ్ స్వింగ్ వేయాలంటే ఎట్లా తెలుసా, ఒక్క నిమిషం కెమెరాని ఇట్లా అటాచ్ చేద్దాం. చెమట వస్తుందిగా, చెమటని బాల్ ఇట్లా వేసి చెమట ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా చేసి మన రైట్ సైడ్ ఇట్లా చెమటని రాసుకోండి. చెమటని ఒకప్పుడు స్వాలో ఉంటుంది, సలేవా, దాన్ని రాసేవాళ్ళు. ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. సో చెమటని రాయొచ్చు. ఇప్పుడు చెమటని ఇటు సైడ్ ఇట్లా రాసుకున్నారు. ఇటు సైడ్ స్మూత్ ఉండాలి, రఫ్ ఉండాలి. మీరు ఈ ఒక్క థ్రెడ్ ఉందా,
రైట్ సైడ్ ఈ థ్రెడ్ ఉందా, ఈ థ్రెడ్ మీద ఇట్లా పెట్టాలి. పెట్టుకున్నారా? ఇట్లా ఇక్కడే ఇది ఒక్కటే ఉండాలి. ఇట్లా పెట్టుకొని ఎస్ స్వింగ్. అండ్ చాలామంది స్పిన్నర్స్ ఉంటారు కదా, స్పిన్నర్స్కి ఎట్లా అంటే లెగ్ స్పిన్నర్కి హ్యాండ్ కింద ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఉండాలి. ఇట్లా పెట్టి మీరు బౌలింగ్ వేసినప్పుడు ఇక్కడ ఆపేయాలి. బౌలింగ్కి ఇట్లా ఆపుతారు కదా, ఇక్కడ వేయాలిగా, కానీ లెగ్స్ పైన ఆపుతారు కదా, కానీ బౌలింగ్ పైన ఆపుతారు, కానీ లెగ్ స్పిన్కి వేసిన వీడికి ఆపేస్తారు. ఇక్కడ ఆపేసి గుద్దుతారు గట్టిగా. ఇట్లా వెళ్ళి ఇట్లా గుద్దంగానే బాల్ వెళ్ళిపోయి స్పిన్ అయిపోద్ది. అండ్ ఆఫ్ స్పిన్నర్స్కి ఎట్లా అంటే ఇట్ సైడ్ ఫింగర్స్ చూడండి, ఇట్లా పట్టుకొని ఇట్లా మొత్తం తిప్పేసేసేయాలి. నెక్స్ట్ క్యారమ్ ఎట్లా వేయాలంటే, క్యారమ్ ఇట్లుందా, రింగ్ ఫింగర్ని డౌన్ చేసి బాల్కి ఇట్లా తిప్పి ఇక్కడ ఇట్లా పెట్టి, ఇలాగ సైడ్ కన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు. రింగ్ ఫింగర్ని డౌన్ చేసి ఇట్లా పట్టేసుకోండి. చూడమ్మా, రింగ్ ఫింగర్ ఇట్లా ఇట్లా పెట్టి తిప్పేసి వేసేయండి. అండ్ మీరు చాలా ఇట్లా. సో క్రికెట్ జర్నీ అనేది అంత ఈజీ కాదు, చాలా ఆడాలి. టోర్నమెంట్స్, రంజీస్, చాలా మ్యాచెస్ ఆడాలి. సో విషింగ్ యూ కెన్ సపోర్ట్ మై జర్నీ టు ఐ వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్. నేను క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నా. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. ప్లీజ్. అండ్ మీకు ఈ ఛానల్ ఇప్పుడు పేరు మార్చాను కదా, క్రికెట్ జర్నీ అని. ఇప్పటి నుండి అట్లాంటి వీడియోస్ రావు, క్రికెట్ గురించి వస్తాయి. సో ఈరోజు అయితే బౌలింగ్ నేర్పించినాం కదా, నెక్స్ట్ ఇంకెప్పుడైనా బ్యాటింగ్ అయినా కిట్ క్లీనింగ్ మొత్తం నేర్పిస్తాను క్రికెట్ గురించి. ఇంకా నా కిట్ని ఒకసారి అండ్ చూపిస్తాను. ఒకసారి నా కిట్ని రివీల్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను మొత్తం. క్రికెట్ రావాలంటే మంచిగా డిసిప్లిన్, నా డైటింగ్ అంతా చూపిస్తాయి ఛానల్లో. బాయ్.